అనుచర నాయకత్వం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కాళేశ్వర భగీరథుడు అపార భగీరథుడు కేసీఆర్ హరీశ్రావు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీశ్రావు నాయకత్వం అపార భగీరథుడు కేసీఆర్ హరీశ్రావు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై హరీశన్న జై కేసీఆర్ జై తెలంగాణ. ఈరోజు సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక సాగర్ నుండి రైతులకు నీళ్లు వదలాలని రైతు బాంధవుడు అపార భగీరథుడు రైతు అభివృద్ధిని కోరుకునేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మరి గత పక్షం రోజులుగా ప్రభుత్వం మీద ముటికాయలేస్తూ మరి లేఖలు రాస్తూ మరి చరవాణి ద్వారా మరి వారికి విన్నవిస్తూ మరి రైతులు ఇక్కడ నాట్లు వేసుకున్నారు, మరి నీళ్లు అందడం లేదు, వాళ్ళకి కష్టమవుతుందని మరి వారిని మరి ఎప్పటికప్పుడు మరి నీళ్లు వదలాలని మరి వాళ్లకు చెప్పడము మరి దిగచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మరి రంగనాయక సాగర్ ఎడమకాలువ నుండి మరి నీటిని వదిలి ఇవాళ రైతులకు నీరు పోతా ఉంది. మరి ఈ యొక్క కాళేశ్వరము ద్వారానే ఇవాళ రంగనాయక సాగర్కు నీరు రావడము, మరి రంగనాయక సాగర్ నుండి ఇవాళ మరి రైతులకు ఈ నీళ్లు వదులుకొని మరి పంటలకు కానీ సాగుకు కానీ తాగుకు కానీ ఇవాళ నీరు అందుతా ఉంది అని అంటే ఇవాళ కేసీఆర్ హరీష్ రావు గారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, మరి మధ్యమానేరు ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు మరి ఆనాడు నిర్మించారు కాబట్టి ఇవాళ మనము రైతులకు నీళ్లు వదిలి మరి తెలంగాణలో కరువు లేకుండా చేస్తున్నాము. మరి ఈనాడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి కాళేశ్వరం కూలింది అని, కాళేశ్వరం పేయింది అని చెప్పి కాళేశ్వరం కనుక కూలితే, కాళేశ్వరం కనుక పోతే ఇవాళ మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ మధ్యమానికి కానీ మరి నీళ్లు ఏ విధంగా అందుతున్నాయి, ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి మరి ఆలోచించాలి. వాళ్ళు కేవలము అక్కసు వెలగక్కోవడానికి రేవంత్ రెడ్డి మరి నిందలు ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల మీద రైతులకు ఇప్పటి వరకు కూడా ఇలా రైతులు అల్లకల్లోలం అవుతా ఉన్నారు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతో తిప్పలైతా ఉంది వాళ్ళకు. మరి ఆనాడు కేసీఆర్ గారు తిప్పలు కావద్దు రైతులకు, ఇబ్బంది కావద్దు రైతులకు, వాళ్ళ పెట్టుబడి సహాయంగా ఉంటుందని చెప్పి ఆనాడు రైతు బంధుని తీసుకొచ్చి నాట్లు వేసే కంటే ముందే అంటే సాగు చేసే కంటే ముందే రైతులకు రైతు బంధు వేసి మరి రైతును ఆదుకున్నటువంటి పరిస్థితి అప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ రైతు బంధు లేదు, ఏది లేదు, లేవు. మరి మహిళలకు ఇస్తానటువంటి హామీలు లేవు, పావుల వడ్డీలు లేవు, ఏవి కూడా లేవు. అన్నీ కూడా తుంగల దొక్కి ఇవాళ ఏమంటారు కదా ఎండలో కూర్చుని పెట్టి ఏదో వేసినట్టు చేస్తూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాళేశ్వరం నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇడిసే పరిస్థితి ఉంది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఆనాడు కనుక కేసీఆర్ హరీష్ రావు వాళ్ళు ఆలోచించి కాళేశ్వరం నిర్మించకుంటే ఇవాళ రైతులకు నీళ్లు ఉండేవి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు భరోసాని తక్షణమే విడుదల చేయకుంటే, రైతు ఖాతాలలో రైతు బంధు చేయకుంటే కానీ ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఉంది.